టీమ్ అండి. థ్యాంక్ యూ అండి. మురళి గారు సార్ హాయ్ అండి. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కొంచెం చూస్తుంటే. ఇందాక అన్నట్టు ఈ టైప్ ఆఫ్ జోన్ అని కట్ చేయడం చాలా కష్టం. అయితే ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం ఫర్ యోగి బాబు గారు తెలుగులో. అవునండి. సో ఏం చెప్పి ఒప్పించారు? ఇప్పుడు దాకా ఆయన చాలా డబ్ వర్షన్స్లోనే చాలామంది ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఇది ఫస్ట్ టైం మీరు తెలుగులోకి తీసుకురావడం, ఆయనకి ఏం చెప్పారు ఫస్ట్ కథ వినంగానే? ఆయన రియాక్షన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ క్యారెక్టర్కు మాకు ప్రామినెంట్ పర్సనాలిటీ కావాలండి. తెలుగులో చూసాము. చూసిన తర్వాత ఐ డోంట్ నో, సినిమా మొత్తం కొత్త ఫ్లేవర్లో ఉంది. వై నాట్ గెట్ సమ్ అదర్ కామెడియన్ అని చెప్పినప్పుడు వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద ఆప్షన్. దెన్ యోగి బాబు అనిపించారు. బట్ ఇట్ వాస్ టఫ్ టాస్క్ టు రీచ్ హిమ్, దెన్ కన్విన్స్ హిమ్, గెట్ ద డేట్స్ అండ్ ఆల్. సో వెళ్ళాము, కథ చెప్పాము. హీ లవ్డ్ ఇట్ అండ్ హీ హగ్డ్ మీ ఇన్స్టాంట్లీ. దాట్స్ వాస్ లైక్ వెరీ మచ్ హ్యాపీ విత్ ఇట్. దెన్ ఐ సెడ్ యూ హ్యావ్ టు వెయిట్, అట్లీస్ట్ సినిమా అవుతుంది. ఇంకొకటి విజయ్ గారి సినిమా అనుకుంటాను అవుతుంది, బన్నీ గారి సినిమా, విజయ్ గారి సినిమా అవుతుంది. దెన్ హ్యావ్ టు వెయిట్ ఫర్ డేట్స్. అంటే వీ వెయిటెడ్ అండి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిమాండెడ్ దట్ కైండ్ ఆఫ్ యాక్టర్. సో వీ వెయిటెడ్ అట్లీస్ట్ ఫర్ 3 months. దెన్ వీ గాట్ హిమ్ అండి. ఈజ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. అంటే తెలుగు డబ్ చెప్పేటప్పుడు కానీ ఆయనకి ఏమైనా ఇబ్బంది? తనకు తెలుగు రాదండి, మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. హిందీ కూడా రాదు తనకు, ఇంగ్లీష్ కూడా రాదు. లక్కీలీ వీ హ్యాడ్ ఎ కో డైరెక్టర్ హూ నోస్ తమిళ్, అండ్ మన నారాయణ గారు కూడా, ఈపీ గారు కూడా తమిళ్ వచ్చండి. అండ్ సో దట్ వే వీ మేనేజ్డ్ ఇట్. ఆయన బావని చెప్తే హీ ఇంప్రొవైజెస్ ఎ లాట్ అండి. అసలు చాలా అంటే ఆ ఎక్స్పీరియన్స్తో, ఆయన కామెడీ టైమింగ్తో ఆయన ఓన్ చేసుకొని చెప్పేస్తారండి. ఇట్ వాస్ అ కేక్ వాక్ ఫర్ అస్. అపార్ట్ ఫ్రమ్ ద లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ వాస్ కేక్ వాక్ ఫర్ అస్. మీ కాస్టింగే చెప్తుంది మీ సినిమా ఎంత మాట్లాడుతుంది అన్నది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. నరేష్ గారు, ఐ థింక్ మీరు ఇప్పుడు దాకా పిక్ చేసుకున్నటువంటి అన్ని కథల్లో కల్లా ఈ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈజ్ ఇట్ ట్రూ? అంటే కొంచెం నాయిస్ ఉంటుంది ముందు చేసిన ఫిలిమ్స్ మీద. అదే కొంచెం ఎక్స్ట్రోవర్ట్ ఉంటాడు కొంచెం. ఓకే, ఆధిపత్యం కూడా చలాయిస్తున్నట్టుగా ఉంది వాళ్ళందరి మీద. అలా ఏం లేదండి, మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. చంపేసి వీళ్ళందరూ. అలా ఏం లేదు. అన్ని క్యారెక్టర్స్, లైక్ నేను హీరో అని చెప్పట్లేదు కానీ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ సో ఇంపార్టెంట్. అందరూ ఈక్వల్ క్యారెక్టర్స్ దీంట్లో. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఫరియా గారు, మీరు పాట మీరే రాసి మీరే పాడారా లేదంటే? అవునండి, నేనే రాశాను. 10-3 నిజం చెప్పాలంటే జీవనన్న రాశారంట.